హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేవుడైన యేసుప్రభువు వారు ఈరోజు మనకు పరిశుద్ధ గ్రంథం నుంచి ఇస్తున్న వాగ్దానము అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయం 23వ వచనం. నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చూచుచుండగా ఒక బలిపీఠం నాకు కనబడెను, దాని మీద తెలియబడని దేవునికి అని రాయబడి ఉన్నది. కాబట్టి మీరు తెలియక దేనియందు భక్తి కలిగి ఉన్నారో దానినే నేను మీకు ప్రచురపరచుచున్నాను. అపోస్తలుడైన పౌలు ఏథెన్స్ అనే ప్రదేశంలో అక్కడ వాళ్ళు అనేక మంది దేవతా ప్రతిమలను వాళ్ళు అక్కడ చెక్కి ఉన్నారు. సో మేబీ అది అక్కడ చాలా ఫేమస్ పని అయి ఉంటుంది. సో మనం ఈ అధ్యాయంలో కనుక మనం చూసుకుంటే మనకు అదే అర్థమవుతుంది. ఏంటంటే అక్కడ అందరూ దైవభక్తి గలవారు ఎక్కువ. సో అక్కడ చాలా దైవభక్తి గలవారు అక్కడ చాలామంది ఉన్నారు. కాబట్టి అక్కడ అనేక చోట్ల వాళ్ళు దేవతా ప్రతిమలను ఉండిచ్చినారు. సో ఇది మనకు అర్థమవుతుంది. సో అక్కడ అపోస్తలుడైన పౌలు ఆ ఊరు మొత్తం అక్కడ ఎట్లా సువార్త చెప్పవచ్చు అని దేవుడైన యేసుప్రభువు వారిని అలాగా వాళ్ళు చెక్ చేస్తూ నిన్నప్పుడు అపోస్తలుడైన పౌలు ఆయనకి ఏం కనిపించింది, ఇక్కడ ఒక బలిపీఠం కనిపించింది. దానిపైన ఏం రాసింది, తెలియబడని దేవునికి అని రాసింది. సో టెక్నికల్గా మనం చూసుకుంటే గ్రీస్ గురించి ఇంకా ఆ పర్టికులర్ ఏరియా గురించి ఆ పర్టికులర్ సరౌండింగ్ ఏరియాస్ గురించి తెలిసిన వారికి ఇది క్లియర్గా తెలుసు. ఏంటంటే అక్కడ ప్రతి ఒక్క దానికి వాళ్ళు ఒక దేవుడి పేరు పెట్టుకొని ఉంటారు. సో లైక్ ఫర్ ఎవ్రీథింగ్, రెయిన్ఫాల్కి ఒక దేవుడు ఉంటారు. అలాగా ప్రతి ఒక్క దానికి వాళ్ళకు వర్షాలు కావాలంటే వాళ్ళు ఆ దేవుడికి ప్రార్థన చేస్తారు, వాళ్ళకి ఎండ కావాలంటే ఇంకో దేవుడికి ప్రార్థన చేస్తారు, వాళ్ళకి పంటలు పండాలంటే ఇంకో దేవుడికి ప్రార్థన చేస్తారు. సో అట్లా వాళ్ళు చాలా బిలీఫ్ సిస్టమ్స్ ఉంటాయి. సో అలాగా ఉండే ఏరియాలో అక్కడ అనేక మంది ప్రతిమలు ఉన్నప్పటికీ, అనేక దేవతల ప్రతిమలు ఉన్నప్పటికీ అపోస్తలుడైన పౌలుకు కనిపించినది ఒకే ఒకటి. సో ఆయన అటెన్షన్ని గ్రాప్ చేసింది ఏంటంటే అక్కడ తెలియబడని దేవునికి అనే ఒక బలిపీఠం కనిపించింది. సో దాన్ని అడ్వాంటేజ్ తీసుకోవచ్చు అనే ఆ పొజిషన్ ఆయనకు అర్థమైంది. సో దేవుడైన యేసుప్రభువు వారు కరెక్ట్గా ఆయనకు అలాగే చూపించారు. సో ఇక్కడ మనం చూసుకుంటే మనం కూడా దేవుడైన యేసుప్రభువు వారు సేవ చేయడానికి వెళ్తున్నాము అంటే, మనము అన్యజనులకు వెళ్తున్నామంటే మనం పర్టికులర్గా అడ్వాంటేజ్ తీసుకోవడానికి దేవుడైన యేసుప్రభువు వారు మనకు 100% ఖచ్చితంగా మనకు ఏదైతే అటెన్షన్ చూపించాల్సినది ఉంటుందో దాని మీదకే మన అటెన్షన్ వెళ్ళేలాగా చేయగలరు దేవుడైన యేసుప్రభువు వారు. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది చాలా మేజర్ పాయింట్. ఇది ఖచ్చితంగా మనము అది నోట్ చేసుకోవాలి. అండ్ ఖచ్చితంగా మనము ప్రతిరోజు ప్రార్థించాల్సిన విషయం కూడా ఏంటంటే మనము ఎలాగ ఆయన సువార్తను అన్యజనులకు ప్రకటించవచ్చు, ఎలాగ మనము అక్కడ మనం అడ్వాంటేజ్ తీసుకోవచ్చు, ఎలాంటి సిచ్యువేషన్స్ అనేది ఆయన చూపించాలని మనం ఖచ్చితంగా ప్రతిరోజు ప్రార్థన చేయవలసిన పాయింట్. అండ్ మనం ఇంకో పాయింట్ కనుక చూసుకుంటే ఇదే వచనంలో ఆయన అనేక దేవతలను చూశారు, కానీ అక్కడ ఉండే ఆ పర్టికులర్ బలిపీఠాన్ని మాత్రమే నోటీస్ చేశారు. దాన్ని బట్టి ఆయన దేవుడైన యేసుప్రభువు వారు సువార్తను చెప్తున్నారే కానీ అనేక దేవతల్ని మీరు ఎందుకు పూజిస్తున్నారు, మీకు బుద్ధి లేదా అని ఎప్పుడు అట్లా తిట్టలేదు. సో ఆయన వారిని రెబ్యూక్ చేయలేదు, ఆయన వారిని గద్దించలేదు. ఆయన చేయవలసిన పని చేశారు. అంటే దేవుడైన యేసుప్రభువు వారి ప్రేమను చూపించారు. దేవుడైన యేసుప్రభువు వారి యొక్క ప్రేమని ఆయన వారికి చూపించి ఆయన యొక్క నామాన్ని ఆయన గణపరిచారు. సో దేవుడైన యేసుప్రభువు వారి నామాన్ని అక్కడ గణపరిచారు. సో మనం ఇదే అధ్యాయంలో చూసుకుంటే అనేకులు దేవుడైన యేసుప్రభువు వారి మార్గంలో నడిచారు ఆ ఏరియాలో, ఏథెన్స్ అనే ఏరియాలో. సో అలాగే మనం కూడా చేయాలి. మనం అన్యజనులకు సువార్త చెప్తున్నప్పుడు వాళ్ళ బిలీఫ్ సిస్టమ్ని మనం ఎప్పుడు రెబ్యూక్ చేయకూడదు. సో అది ఖచ్చితంగా అది రాంగ్ సిచ్యువేషన్స్ లాగే అది టర్న్అవుట్ అవుతుంది మోస్ట్ ఆఫ్ ద కేసెస్. సో అలా చేయకుండా మనము వారి బిలీఫ్ సిస్టమ్ని కూడా మనం గౌరవిస్తూ అండ్ మనము దేవుడైన యేసుప్రభువు వారి మార్గంలోనికి వాళ్ళని ఎలాగ నడిపించాలి అనే దాన్ని బట్టే ఎప్పుడు మనము చూడాలి. అది మనం ఎలా చేయగలమో కూడా దేవుడైన యేసుప్రభువు వారే మనకు ఆ మార్గాన్ని తెలియపరుస్తారు. ఇది తప్పక అందరు గుర్తుపెట్టుకోవాలని భావిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ జీవాధిపతి జీవంగల దేవ యేసయ్య, ఇప్పటి వరకు మీరు మాకు చేసిన మేళ్ళన్నిటి బట్టి మీకే వందనాలు తండ్రి. తప్పక మేము అన్యజనులకు సువార్త ప్రకటిస్తుండగా మేము ఎప్పుడు కూడా వాళ్ళని రిబ్యూక్ చేయకుండా ఉండేందుకు సాయం చేయండి. అండ్ తప్పక మేము అన్యజనులకు సువార్తను ప్రకటిస్తున్నప్పుడు ఎటువంటి సిచ్యువేషన్ని మేము అడ్వాంటేజ్ తీసుకోగలము, ఎలాగ మేము మీ సువార్తను చెప్పగలము అనే దాని మీదకే తప్పకుండా మీరు మా అటెన్షన్ని తీసుకువెళ్తారు అని తెలియపరిచినందుకు వందనాలు తండ్రి. ఇది మేము గుర్తుపెట్టుకొని మేము దీనికోసం రోజు ప్రార్థించేందుకు సాయం చేయండి. నజరేయుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించిన గాక.